చాలామందికి యూట్యూబ్‌లో షార్ట్స్ 6 సెకండ్స్ ఉన్న వీడియోస్ పెడితే యూజ్ అవుతదా? అవ్వదా? అనేది చాలామందికున్న క్వెషన్. ఇన్‌ఫాక్ట్ ఆ 6 సెకండ్ షార్ట్ వీడియోస్ చేయొచ్చా? చేయొద్దా? అనే క్వెషన్ చాలామందికుంటది. ఆ క్వెషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. 6 సెకండ్స్ వీడియో అనేది యూట్యూబ్ షార్ట్స్‌లో తీసుకుంటది. మీకు వ్యూస్ వస్తాయి. అండ్ దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ లాంగ్ టర్మ్‌లో ఒకవేళ మీరు ఛానల్‌ని చాలా వరకు గ్రోత్ చేసుకుందాం, మన ఛానల్‌ని బిల్డ్ చేసుకుందాం, దాని నుంచి మనీ ఎర్న్ చేసుకుందాం అని అనుకుంటే మాత్రం ఆ షార్ట్ వీడియోస్ మీకు ఎందుకు పనికిరావు. ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే పనికొస్తాయి. ఇంకెందుకు పనికిరావు. ఇన్‌ఫాక్ట్ అది ఛానల్‌ను ఇంకా డ్యామేజ్ చేయడానికే ట్రై చేస్తది. ఎట్లా అనంటే ఆ కంటెంట్ మీరు యూజ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఆ వీడియోస్ అన్నీ కూడా స్పామ్ కంటెంట్ కిందికొస్తది. అంటే అది మీరు ఓన్‌గా క్రియేట్ చేసింది కిందికి రాదు. రాకపోవడం వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తదంటే, మీరు మానిటైజేషన్ చేసుకుంటున్నప్పుడు, ఆ వీడియోస్ అన్నీ గూడా మైనస్‌లోకి వస్తుంటాయన్నమాట. దానివల్ల మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు. దానివల్ల మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. సో, దానికోసం మీరు ఓన్ కంటెంట్‌ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటది. అంటే మినిమమ్ షార్ట్స్ అనేటివి 20-30 సెకండ్స్ దానిపైన ఉన్నా పర్లేదు. దానివల్ల షార్ట్స్‌లో మనం ఏం చెప్తున్నాం, ఆ షార్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది అనేది కంపల్సరీ అనమాట. ఒకవేళ మీరు ఎంటర్‌టైన్ చేస్తున్నారా? లేదంటే మెసేజ్ ఇస్తున్నారా? ఏంటిదనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఒక కోట్ రాసేసి, ఆ కోట్ పెట్టేసి దానికి సంబంధించిన మ్యూజిక్ ఇచ్చేస్తారు. షార్ట్ పని అయిపోయింది. ఆ షార్ట్ వైరల్ అయిపోతది. ఆ షార్ట్ వైరల్ అవుతది గూడా. అవ్వదని గూడా నేను అంటలే. అయినప్పటికి గూడా మీకు ప్రాబ్లమ్ వస్తది. ఒకటి మ్యూజిక్ వల్ల వస్తది. రెండోది మీరు యూజ్ చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో, అది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు అక్కడ. మీ 6 సెకండ్స్ అనేటిది వాలిడేషన్ అవ్వదు. బట్ చాలామంది మాట్లాడుతున్నారు గదా! మరి చాలామంది వాడుతున్నారు గదా! పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వాడుతున్నారు గదా! అంటే వాళ్ళ వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు అని జెప్పేసి చాలామంది కొత్త ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఒక 1000 మంది పెట్టి ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్. కానీ అందులో సక్సెస్ అయిన వాళ్ళు 10, 20 మంది ఉంటారు. వాళ్ళు కంటిన్యూ అయితున్న వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. ఒకసారి ఎళ్లి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే వాళ్ళు ఎవ్వరి మాటలు వినరు. వాళ్ళ ఓన్ కంటెంటే ఉంటది. వాళ్ళ ఓన్ కంటెంట్‌కే స్టిక్ అయి ఉంటారు. ఈ ఓన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్ కంటెంట్ అంటే ఏందో కూడా తెలవనోళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసే పని అవ్వచ్చు, నువ్వు చేసే జాబ్ అవ్వచ్చు, లేకపోతే నువ్వేదన్నా ఎంటర్‌టైనింగ్ చేద్దామని అనుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా నువ్వు ఓన్‌గా రికార్డ్ చేసి మినిమమ్ అంటే ఆ వీడియో చూసినప్పుడు మినిమమ్ అవగాహన రావాలి. మీరు దేని గురించి ఆ వీడియో చూస్తున్నారు ఏంటిదనేది మినిమమ్ అవగాహన వాళ్ళకి రావాలి ఆ వీడియో చూస్తున్నప్పుడు. అట్లా రాకపోతే అది యూట్యూబ్ వీడియో కిందికి రాదు. యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్‌తో ఉంటది. నువ్వు వేసే ప్రతి చెదారం అది తీసుకోదు. ఒకవేళ అలాంటి చెత్త తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర యూట్యూబ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ చేసుకొని యూట్యూబే చేస్తారు కదా! బయట జాబ్ ఎందుకు చేస్తారు? చేయరు కదా! అది ఎందుకు పాసిబుల్ అవ్వదనంటే ఇందుకే అనమాట. రీజన్ అది. అందరూ సక్సెస్ అవ్వలేరు ఎందుకనంటే దీనివల్లనే. మీరు ఫస్ట్‌లోనే ఇలాంటి రాంగ్ స్టెప్స్ ఏసేసి 6 సెకండ్స్‌తోని లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఫుల్ వచ్చేస్తారు. కానీ మానిటైజేషన్ కాదు. కాకపోయేసరికి ఏంది, ఇది వేస్ట్ యూట్యూబ్ పనికిరాదని చెప్పేసి మీరు బ్యాక్ వెళ్ళిపోతారు. ఎందుకనంటే మీరు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించట్లేరు కాబట్టి మీరు సక్సెస్ అవ్వలేరు. అది యూట్యూబ్‌ని బ్లేమ్ చేయడం కాదు. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అది మన ఓన్ కంపెనీ కాదు. వేరే వాని కంపెనీ కింద కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనం పాటించాలి. లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. అండ్ ఇప్పుడున్న ఏఐ టూల్స్ ఇవన్నీ వాడేసి చాలామంది ఇక ఏఐ టూల్ ఉంది. ఏఐని దేనికోసం వాడాలి? దాన్ని ఒక టూల్‌గా మాత్రమే వాడాలి. దాన్నే మొత్తం తెచ్చి మీరు అప్‌లోడ్ చేస్తే దానంత పనికిమాలిన పని ఇంకోటి లేదు. మీరు టైటిల్ డిజైన్ చేసుకోవడానికి అవ్వచ్చు, మీ టాపిక్‌ని ఎట్లా చెప్పాలని తెలుసుకోవడం కోసం అవ్వచ్చు, దానికోసం ఏఐని యూజ్ చేయాలి తప్ప, ఏఐ జనరేట్ చేసిన వీడియోని మీ కంటెంట్‌కి ఉపయోగపడేలా యూజ్ చేసుకోవాలి గానీ,
ఏ వీడియోనే మెయిన్ ఫ్రంట్ పేజ్లో పెట్టడానికి లేదు. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఛానల్స్కి. చాలామంది ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి. మళ్ళీ మీరు వేరే ఛానల్ కూడా పెట్టుకోలేరు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడున్న కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనాయంటే యూట్యూబ్లో మీరు ఒకసారి ఛానల్ పెట్టి అది స్పామ్ కానీ అలాంటి వాటి వల్ల మీ ఛానల్ వాళ్ళు డిలీట్ చేసిర్రు అనుకో, మళ్ళీ ఈసారి మీ ఫేస్ కనబడేలా మీ ఆడియో కనబడేలా అసలు యూట్యూబ్ ఛానల్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో అంత డేంజర్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో ఫేక్ కంటెంట్ ఫేక్ ఇది చేస్తున్నారని చెప్పేసి దాని ఎగ్జిస్టెన్స్ గట్టిగా ఉండాలంటే ఇప్పుడు కంట్రీ ఇండియా అనేది యూట్యూబ్ బ్యాన్ చేసింది అనుకో, దానికి వచ్చే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం అనేది ఫస్ట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకోసమని మీరు కొంచెం అవేర్ అయిపోయి, లేదు నేను టైంపాస్గా చేస్తున్నా అంటే ఓకే, నో ప్రాబ్లం. టైంపాస్ అయితే నేను ఎవరు ఆపలేరు, ఎందుకంటే అది డిలీట్ అయిపోతుంది. ఫ్యూచర్లో నీకు ఏం ఉపయోగపడదు. లేదా నేను టైంపాస్ చేస్తున్నా చేసేసుకో, నో ప్రాబ్లం. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే మీరు ఫుల్ టైం నేను యూట్యూబ్ నుంచి సంపాదించుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక దారి యూట్యూబ్ నుంచి వెతుక్కుందామని అనుకునే మాత్రం ఇలాంటి ట్రాప్లో పడకండి. పడడం వల్ల మీకు వచ్చే నష్టమే ఎక్కువ. సబ్స్క్రైబర్స్ తప్ప దానివల్ల వచ్చే యూస్ అనేది లేనే లేదు. ఇన్ఫ్యాక్ట్ నష్టమే ఎక్కువ. అండ్ మ్యూజిక్ గురించి కూడా నేను చెప్పినట్లు షార్ట్ వీడియోస్లో మ్యూజిక్ అనేది వాళ్ళు ఇచ్చే మ్యూజిక్ అస్సలు వాడొద్దు. ఆ మ్యూజిక్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఛానల్స్కి. మరి అందరూ వాడుతున్నారు కదా అని అంటారు చాలామంది అన్నారు, నాతో కూడా. అది చాలా డేంజర్ అండి. అసలు మీకు అర్థం కావట్లేదు. వాడే ఇస్తున్నాడు యూట్యూబ్ మ్యూజిక్, అది వాడద్దు అంటారు. అయితే మీరు అని అంటే వాడద్దు. ఇంతకు మించి నేను చెప్పలేను. ఇంకా కావాలంటే మీరు పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, టెక్ ఛానల్స్ వీళ్ళు వాళ్ళ ఛానల్స్లో కూడా మీరు చూడండి. వాళ్ళు చెప్పే మాట కూడా అదే. ఎందుకంటే వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు 10-15 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నా కూడా మనం వినకుండా యూట్యూబ్ ఆ మ్యూజిక్ పెడితేనే నా వీడియో క్లిక్ అవుతుంది అని అనుకుంటే నీ వీడియోలో అంత పవర్ లేదని అర్థమైందా? ఫస్ట్ థింగ్ అది. మ్యూజిక్ హైలైట్ అవుతుంది అక్కడ, నీ 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 వీడియో కాదు. నీ వీడియో హైలైట్ అవ్వాలంటే నీ వీడియోలో కంటెంట్ ఉండాలి. నీ వీడియోని నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి ఒకటే రోజులో రాదు. నువ్వు కంటెంట్ అనగానే ఒకటే రోజులో వైరల్ అయిపోతుంది, అవ్వదు. 100% అవ్వదు. యూట్యూబ్లో ఒకటే రోజులో నువ్వు వైరల్ అవుతుండొచ్చు బట్ నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తేనే కదా నీకు ఇన్కమ్ వచ్చేది. సో ఇదంతా కూడా ఒక పెద్ద జర్నీ అండి. ఈ జర్నీని మీరు స్టార్టింగ్లో కరెక్ట్ పునాదులు వేసుకోకుండా వెళ్తే ఛానల్ మధ్యలోనే డిలీట్ అయిపోతుంది. ఆ డిలీట్ అయిపోయిన తర్వాత మనం పడ్డ కష్టం ఏదైతే ఉందో అది చాలా వృధా అయిపోతుంది. అందుకోసమని నేను చెప్తున్నా. అందుకని నేను కూడా నా వీడియోస్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలియదు, అసలు నిజంగా తెలియకపోయేసరికి తెలుసుకున్న తర్వాత నేను మొత్తం నా ఛానల్లో ఏదేదైతే స్క్రాప్ కంటెంట్ ఏదైతే ఉందో, మ్యూజిక్ యూజ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మాత్రం ఆలోచించకుండా టోటల్ డిలీట్ చేసేసి ఓన్లీ నా కంటెంట్, నేను తీసే షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు, నేను తీసే చిన్న ఫిలిమ్స్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా నేను పోస్ట్ చేసుకుంటున్నాను. 1, 2, 3 వ్యూస్ రావచ్చు, కొన్ని 100 వ్యూస్ రావచ్చు. కానీ మనం అట్లే స్టిక్ అయిపోయి కొంచెం ముందుకెళ్తే అయిన తర్వాత అది ఇంప్రూవ్ అవుతుంది. మీరు చూడుర్రి, ఇది ఫాలో అవ్వరి, 100% ఇంప్రూవ్ కాకపోతే వాళ్ళు అడుగురి. సో దానికోసం మరి తప్పుదారులు మాత్రం తొక్కద్దు బ్రో. 100% నాశనం అయిపోతారు. ఎందుకంటే మన ఇంత టైం స్పెండ్ చేసినా కూడా డెఫినెట్గా ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఏ వీడియో జనరేట్ చేయడానికైనా దేనికైనా కూడా ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మనం అంతా స్పాయిల్ అయిపోతాం. అందుకోసం అని చెప్తున్నా. నాకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు నాకు ఒక 200 ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. వీళ్ళకు చేరిన 100లో ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకొని మారినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. నా జర్నీ అయితే కొనసాగుతుంది. నేను సచ్చేదాకా యూట్యూబ్ ఉన్న రోజులు అది మాత్రం కన్ఫర్మ్. నా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి తొందరలో. ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇట్స్ గోయింగ్ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చూసైతే తెలుసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.